రజనీకాంత్ వివాదంపై విజయ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అంటే తమిళనాట అవుననే సమాధానం వినిపిస్తోంది. అగ్గిరాజుకుంటే అది కారుచిచ్చు కాకముందే ఆర్పాలి, కాని దానితో చలికాచుకుంటూ కూర్చుంటే ఆ మంటల సెగ తగలక తప్పదు. తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీకి చెందిన నాయకుడు ఆదవ అర్జున చేసిన వ్యాఖ్యలు రజనీకాంత్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. అలాగే ఆ వ్యాఖ్యలపై నటుడు, నూతన రాజకీయ నాయకుడు విజయ్ మౌనం పాటించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే మదురైలో రజనీ అభిమానులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఆదవ అర్జునకు వ్యతిరేకంగా పోస్టర్లంటించారు. యుద్ధక్షేత్రంలో కలుద్దాం వంటి హెచ్చరికలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక గతంలో కూడా రజనీ సినిమా రిలీజ్ సమయంలో విజయ్ అభిమానులు నెగటివ్ ప్రచారం చేశారన్న ఆరోపణలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. దీంతో తమిళనాడులో విజయ్ వర్సెస్ రజనీ ఫ్యాన్ వార్ నడుస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే రజనీకాంత్ ప్రకటన విడుదల చేయటం ద్వారా ఆయన సైతం విషయాన్ని తేలికగా తీసుకోలేదని చెప్పకనే చెప్పినట్లయింది. మరోవైపు ఈ వివాదం వెంటనే రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీకి చెందిన నైనార్ నాగేంద్రన్ రజనీకాంత్ వంటి మహానుభావుణ్ణి విమర్శించడం తగదు, విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు, క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ అనుభవం లేని వ్యక్తి రజనీ గురించి మాట్లాడటం ఆమోదయోగ్యం కాదు అని కామెంట్ చేయగా, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ రజనీకాంత్ దేశానికి గర్వకారణం, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు తిరస్కరిస్తారు అంటూ తీవ్రంగా స్పందించారు. అలాగే పళనిస్వామి, పన్నీర్ సెల్వం వంటి నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. చెన్నైలో జరిగిన టీవీకే నిరసన కార్యక్రమం ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఇందులో ఆదవ్ అర్జున మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడానికి డీఎంకే నేతల బెదిరింపులే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన రెడ్ జెయింట్ మూవీస్తో సినిమాలు చేస్తూ ఉన్నారని, తమ నాయకుడు విజయ్ మాత్రం ఎలాంటి ఒత్తిడులకు లొంగరని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు రజనీ అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేశాయి. దీనికి రజనీకాంత్ కౌంటర్గా ఒక లేఖ విడుదల చేశారు. అందులో ఆయన కాలమే సమాధానం చెబుతుంది అని పేర్కొనటంతో పాటు పరోక్షంగా ఘాటైన హెచ్చరిక చేశారు. ఇక తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. కాలం మాట్లాడదు, కాలమే సమాధానం చెబుతుంది అని పేర్కొన్నారు. అందులో తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇది రాజకీయంగా కూడా గంభీర సంకేతంగా భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే ఈ వివాదంపై విజయ్ మౌనం ఎందుకు వహిస్తున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమా హీరోలు లోపల ఏమి ఉన్నా పైకి మాత్రం తామంతా ఒక్కటే అనే సంకేతాన్ని వ్యక్తం చేస్తుంటారు. సినీరంగం నుంచి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న టీవీకే పార్టీ అధ్యక్షుడు, అత్యంత ప్రేక్షకాదరణ, ప్రజాభిమానం ఉన్న హీరో రజనీకాంత్ విషయంలో మౌనం పాటిస్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం విజయ్ ఫ్యాన్స్ బ్యాలెన్స్ స్ట్రాటజీని పాటిస్తున్నారని చెబుతున్నారు. రజనీ అభిమానులు మరియు విజయ్ అభిమానులు రెండూ బలమైన వర్గాలు. వీరిలో ఎవ్వరినీ దూరం చేసుకోకుండా ఉండటానికి విజయ్ మౌనం పాటిస్తున్నారని భావిస్తున్నారు. మరోవైపు రాబోయే 2026 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రజనీ అభిమానుల మద్దతు కోల్పోకూడదనే ఆలోచన కూడా ఆయనలో ఉందనే వాదన వినిపిస్తోంది. ఫైనల్గా పార్టీలో అంతర్గత విషయంగా వివాదాన్ని చూస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో సినిమా మరియు రాజకీయాల మధ్య సంబంధం ఇంకా బలంగా ఉంది. రజనీకాంత్ ప్రభావం ఇప్పటికీ అక్కడ రాజకీయంగా కీలకం. ఆయన ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టినా తనపై వచ్చే రాజకీయ విమర్శలను తేలికగా తీసుకోవడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు విజయ్ రాజకీయ ప్రయాణం ప్రతి అంశాన్ని సున్నితంగా రజనీ గమనిస్తున్నారనే మాట చక్కర్లు కొడుతోంది. ఇదే సందర్భంలో రాజకీయ నేతలు ప్రసంగించేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఇలాంటి ఘటనలు గుర్తుచేస్తున్నాయి. ఇక దీనిపై ఎప్పుడు, ఎలా, ఎక్కడ విజయ్ స్పందిస్తారనే విషయం ఆసక్తిని రేపుతోంది.